సమస్య ఏంటంటే మన సంస్కృతిలో ఉన్నటువంటి లోపం వలన సంభాషించటాన్ని ఇష్టపడలేము. ఎదుటి వ్యక్తిని నమ్మలేనటువంటి సంస్కృతి మనది. అది బైబిల్కి పూర్తిగా విరుద్ధమైంది. మనం నమ్మలేకపోవడం గల కారణం ఎదుటివాడు మంచివాడు కాదు గనుక. అంతేనా? ఎదుటివాడు మంచోడు కాదని నేను నమ్మలేకపోతే వాడికి నేను కూడా మంచివాడిని కాదు కదా. అప్పుడు ఇద్దరుగానే ఉన్నారు, కానీ ఒక్కటిగా అయ్యేది ఎప్పుడు? ఇద్దరిని ఒక్కటిగా చేసే పని బైబిలే చేయలేకపోతే ఈ ప్రయాణం ఎందుకు? అర్థమవుతుందా? సో ఈ వాక్యపు వెలుగులో ఇద్దరు భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు, వాళ్ళ ధృవాలు వేరైనా వాక్యము చేత సంధించబడి కలిసి ప్రయాణం చేయటం మొదలు పెడితేనే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇద్దరి మధ్య బాండ్ ఏర్పడుతుంది. కొంతకాలానికి దాన్ని ఎక్కడో ఒక చోట చిగురింపజేయాలి. అది చిగురిస్తుంది. అందుకు ఉదాహరణ చెప్తున్నాను. పోయిన మాసంలో ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి బిల్ పే చేయడానికి నా అకౌంట్లో సఫిషియెంట్ ఫండ్ ఇంకా పడలా, చేతిలోకి అమౌంట్ రాలేదు. ఎలా చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత అంటే ఎలాగో దాన్ని క్లియర్ చేస్తాం, దాని గురించి నాకున్నటువంటి సన్నిహితులతో నేను సంభాషణ చేస్తూ ఉన్నాను. ఇది గత మాసం జరిగింది, మీకు ముందు చెప్తున్నాను. నేను మాట్లాడుకుంటూ ఉంటే ఈ క్లాస్కి 2 నెలలుగా వస్తున్నటువంటి మనలో ఒకరు వెనక నుంచి ఎక్కడో విని నా దగ్గరకు వచ్చి, మీరు ఏదో మాట్లాడుతున్నారు డబ్బుల గురించి, ఏంటి సమస్య అని నన్ను అడిగాడు. ఏమీ లేదు బ్రదర్ అన్నాను నేను. ఎందుకంటే మనకు తెలుసు కదా, డబ్బుల గురించి వెంటనే అడిగితే మనం చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. అంత బాధ ఎందుకు అని చెప్పి, ఏమీ లేదు బ్రదరు అన్న. కాదు మీరు డబ్బుల గురించి మాట్లాడినా నాకు వినపడింది, ఏదో కొంచెం బలవంతం చేశాడు. సరేలే అని, బ్రదరు ప్రాబ్లము ఇది, దాన్ని సాల్వ్ చేసుకుంటున్నాంలే అన్న. నేను ఏదైనా పరిష్కారం చేయమంటారా అని అడిగాడు. ఇది జరిగినట్టే మీ ముందు ఉంచుతున్నాను నేను. అంటే మనీ మ్యాటర్స్ అతనితో మాట్లాడేంత దగ్గర సంబంధం అతనితో నాకు లేదు. నేను అతన్ని పిలవలేదు, అడగలేదు, లేకుంటే ఎవరన్నా పరిష్కారం చేస్తారో నేను వెతకట్లేదు. నా ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేసుకోవాలని మాత్రమే నాకు తెలుసు. కాబట్టి ఆలోచన చేస్తుంటే నోరు జారి కొంచెం పెద్దగా అన్న పాపానికి ఆయన ఎక్కడి నుంచి ముందుకు వచ్చాడు వినిపించుకొని. దీన్ని నేను అడగకుండానే అంటున్నాడని చెప్పి, ఏమన్నా దేవుని కృప ఇలా తోడవుతుందేమో అని చెప్పి, సరే బ్రదర్ అన్న, మీకు ఎంత కావాలి అన్నాడు. నాకు ఇంత అవసరమైంది ప్రజెంట్ అన్నాను. 2 నిమిషాలు ఆగండి చెప్పి తెచ్చి ఆ అమౌంట్ నా చేతిలో పెట్టాడు అతను. గత మాసంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒకళ్ళు చేసిన పని ఇది. నేను అడగల, నేను కోరుకోలా, నా కష్టాన్ని ఆయనతో చెప్పలా. అసలు నా దృష్టికి అది పెద్ద కష్టం కాదు. ఎందుకు కష్టం కాదంటే నేను ఎంత కష్టమని భరిస్తాను కాదు, నా పని కాదు కాబట్టి నాకు కష్టం కాదు. అది మీకు అర్థమైందా పాయింట్? నా పని అయితే నాకు కష్టం, ఆయన పని నాకేం కష్టం, చేసుకుంటూ పోతా ఉంటే ఆయనే చేస్తాడు. ఆ ధైర్యం నాది. సో ఆయన వచ్చి, ఇదిగో బ్రదర్ అన్న, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దీనిని ఎలాగ అర్థం చేసుకోవాలి? అర్థమవుతుందా? మనం మాట్లాడుకుంటూ నిర్మలంగా ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు తన పనిని మన ద్వారా, మన వల్ల కాకపోతే ఇంకొకరి ద్వారా నిరాటంకంగా జరిగించుకోగలడు. మనం కాకపోతే ఆయన పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థమైందా? నేనే దిక్కు అన్నట్టుగా ఆలోచించకూడదు. ఎప్పుడు ఆ తలంపు రాకూడదు. ఆ తలంపు వస్తే ఒక్క రోజులో పునాదులు ఒక్క రోజులోనే కూలిపోతాయి. రాజుని అట్ట మార్చేసాడు అంతే.
రాజుకు తెలియదు. రాజును మార్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంతే. సౌలుకి ఎప్పుడైతే తన మనసులో దేవుని విరుద్ధమైన 2 కార్యాలు చేశాడో సౌలు తెలియదు ఆ చివరి ఇంకొకటి అభిషేకించబడ్డాడు అన్న సంగతి. అర్థమైందా? అభిషేకం, పట్టాభిషేకం అక్కడే అయిపోయింది. ఇక్కడేమో ఈయన కుర్చీలో కూర్చున్నాడు, ఇదంతా ఆయనదన్నట్టుగా. ఓకేనా? ఆయన తెచ్చి మళ్ళీ ఈయన కాడే పెట్టాడు సౌలు దగ్గరే. దేనికి తెలుసా? దావీదు అడను గొర్రెలు కాసుకున్నాడు, బాగా అలవాటు కదా, కాస్త ఈ రంగు ఈ రాచరికపు హంగు ఆర్భటాలు దగ్గరుండి కాస్త చూస్తుండు, తర్వాత మళ్ళీ అది కూర్చి నీదే కూర్చోవలసింది గమనిస్తూ ఉంటే కొన్ని విషయాలు ట్రైనింగ్ కోసం తెచ్చిపెట్టాడు. గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఏమో ఓర్పు సహనాలకి, ఇక్కడేమో రాచరికానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు చెక్క పెడితే ఆయనకు సింహాసనం వచ్చేసింది. ఎవరు తెచ్చి అభిషేకించారు తెలుసా? ప్రజలు తెచ్చి పట్టాభిషేకం చేశారు. మీకు అర్థమవుతుందా? ప్రజలు తెచ్చుకొని పట్టాభిషేకం చేశారు. రాజు కుటుంబంలో పుట్టాడనా? ప్రజల మనస్సును అలాగా కలుగు చేసేవాడు, మలిచేవాడు ఆయన. ఈ సంగతి సౌలుకు తెలియదు. సౌలు ఎంతసేపటికి అక్కడే ఉన్నాడు. ఎక్కడ? 1000 దగ్గరే ఉన్నాడు. ఎంతసేపటికి పీక్కుంటుందల్లా దాని గురించే. 10,000 10,000 ఏం కాబోతుందో. ఈలోగా ఆయన కళ్ళు తెరిచే సమయానికి పట్టాభిషేకం కూడా అయిపోయింది. ఇలాంటి ఉదాహరణలు, ఎక్స్పీరియన్సెస్ మన జీవితాల్లో చాలా జరుగుతుంటాయి, కానీ మనం మనసు పెట్టం. దేవుడు మన ద్వారా ఆయన పనిని, ఆయన కృపచేతని జరిగించుకుంటూ ఉన్నాడు, కానీ మన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి కానే కాదు. సో కాన్వర్సేషన్ వర్కౌట్ అవుతుంది. ఎలాగంటే, నేను అడగనటువంటి ఒక వ్యక్తి నాకు సహకారం గత మాసంలో అందించాడు. అది దేవుని గొప్పతనం. ముందుకెళ్దాం. మళ్ళీ తర్వాత 2 రోజులు తిరిగి ఇచ్చానండు. మళ్ళీ అది కూడా చెప్పాలి. రైట్. Investing through encouragement is so important because encouragement is so powerful. ప్రోత్సాహం ఎంత ప్రాముఖ్యమైనది అంటే అది అంత శక్తివంతమైనది కనుక దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో 4 ఈలు మనం చూసాం. 4 ఈస్. ఫస్ట్ది ఏంటి? ఎవాంజలిజం, ఎంపతి, ఎగ్జాంపుల్, ఎంకరేజ్మెంట్. ఎవాంజలిజం ఫస్ట్ ఏంటి? ఎవాంజలిజం, ఎంపతి, ఎగ్జాంపుల్, ఎంకరేజ్మెంట్. తెలుగులో సువార్తీకరణ, సానుభూతి, మాదిరి, ప్రోత్సాహం. Encouraging words help in spiritual growth and development. ప్రోత్సహించగలిగేటువంటి మాటలు ఆత్మీయ పునరుద్ధరణకు దారితీస్తాయి. ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరుస్తాయి ప్రోత్సహించే మాటలు. మన సంస్కృతిలో అడుగడుగున పుల్లపోటు మాటలు, బొగ్గుపోటు మాటలు, నీరుగార్చే మాటలు, అడ్డుగడుగున అది మన సంస్కృతి. నేను అనేటువంటి మాటను మీరు తేలిగ్గా తీసుకోవద్దు. మన సంస్కృతి దానిలో నుంచి సంభాషణ సంస్కృతికి మారాలి అంటే సానుకూల దృక్పథం ఉండాలి. లెట్ us డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ టు బిల్డ్ కాన్వర్జేషన్ కల్చర్. లేకపోతే మన సంస్కృతి మనల్ని సంభాషణలోకి రానివ్వదు. అడుగడుగున నిరుత్సాహపరిచే మాటలు, అడుగడుగున నువ్వేం చేస్తావు? నీకేమొచ్చు?
పిల్లల్ని ప్రోత్సహించడం తల్లిదండ్రులకు తెలుసా, నిరుత్సాహపరచడం తెలుసా? చెప్పండి. ఏంటో మిశ్రమ స్పందన వస్తుంది. పిల్లల్ని తల్లిదండ్రులకి ప్రోత్సహించడం తెలుసా, నిరుత్సాహపరచడం తెలుసా? అర్థం కాకుండా తెలివిగా చెబుతున్నారు. ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఏంది ప్రిన్సిపలా లేకుంటే చేస్తానని చెప్పారా? నాకు ప్రిన్సిపల్స్ వద్దు, చేసేది చెప్పండి. అడ్డు గడుగున చేసి నిరుత్సాహమే. అంటే ఎలాగో చెప్తా. డాడీ, అన్నయ్య ఈ పని చేసేది డాడీ అని చెప్పగానే నెక్స్ట్ డాడీ ఏమంటాడు? ఏందో ఆడంతేనమ్మా అని మొదలు పెడతాడు. మన కల్చర్ అది, అవునా కదా? ఆడంతేనమ్మా, వాడు పనికి మాలోడమ్మా, నాకు వాడి సంగతి తెలుసు, నువ్వు వాడి గురించి నాకేం చెప్పొద్దు. సరే డాడీ అక్కేం చేసినా సరే, ఏయ్ బుద్ధి లేదా, ఆడపిల్ల మీద కంప్లైంట్ ఇస్తా, అక్క ఉండాలి. ఈ కల్చరల్ డైవర్షన్లో మనం తెలియకుండానే మన పిల్లల్ని నిరుత్సాహపరుస్తాం. అట్ ద సేమ్ టైం మన పిల్లల్ని వాడిని వాళ్ళలాగా ఉంచాలని కోరుకోం. వాడిని ఇంకొకలాగా అవ్వాలని కోరుకుంటాం. ఇది చాలా మందులేని వ్యాధి, పెద్ద జబ్బు. ఇది గుర్తుపెట్టుకోండి. మన పిల్లల్ని ఇంకొకలాగా అవ్వాలని ఎప్పుడు కోరుకోకూడదు. కొంచెం లోతుగా ఆలోచించండి, నీకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? ప్రతి బిడ్డ ఈజ్ ఎ యూనిక్ పర్సనాలిటీ. టీచర్స్గా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ యూనిక్ ఐడెంటిటీ. వాడిలో ఉన్నటువంటి ప్రత్యేకత నువ్వు తీయగలిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆల్బర్ట్ ఐన్స్టీన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అవుతారు. కానీ మనకు అది ఎలాగో తెలియదు. తెలియకుండా ఈయన్ని నువ్వు ఫ్లెమింగ్ లాగా అవురా అంటావు, నువ్వు అలెగ్జాండర్ లాగా అవ్వమంటావు. ఆడికంటే వాడు తాత అవుతాడు. ఈడు సరిగ్గా గుర్తించి వాడి తలాంతుల్ని నువ్వు షైన్ చేయగలిగితే. నీకు అర్థమవుతున్న పాయింట్? ప్రోత్సహించాలి. మన కల్చర్లో డిగ్రేడింగ్ ఎక్కువ, డిస్కరేజ్మెంట్ ఎక్కువ. మళ్ళీ ముందుకెళ్దాం. Now, I don't know if this is true in India, but we have people in America who believe that if they will talk to their plants, the plants they're growing in their home or in their garden or on their farm, if they will talk to them and be encouraging to them, they will grow better. మా దేశంలో, మీ దేశంలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మా దేశంలో మేము ఒకటి నమ్ముతున్నాం. మొక్కలతో మాట్లాడినా సరే మొక్కలు సరిగ్గా ఎదుగుతున్నాయంట. ప్రాక్టికల్గా వాళ్ళు చూశారంట దాన్ని. అంటే పాజిటివ్ ఎనర్జీ, మొక్కలతో మాట్లాడినా సరే మొక్కలు బాగా ఎదుగుతున్నాయంట. అంటే మనకి ఇది వినటానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చేమో. మనం దీన్ని కాదు అనటానికి లేదు, ఎందుకంటే ఆ మొక్కల్లో కూడా జీవం ఉండొచ్చు. కానీ భాష అర్థమైద్దా నేను చెప్పలేను దాని గురించి. కానీ పాజిటివ్ ఎనర్జీని మాత్రం నేను నమ్ముతా. సానుకూలంగా ఆలోచించినప్పుడు అంతా సానుకూలంగానే ఉంటుంది. వీళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళ గార్డెన్స్, వాళ్ళ తోటల్లో మొక్కలతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన ప్రతి మొక్క పచ్చగా చిగురిస్తుందంట. అది ఎలా జరుగుతుందో నేను చెప్పలేను దాని గురించి. బట్ ఆయన అన్న మాట నేను మీకు యాజ్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. దేన్ని నమ్ముతుంటే పాజిటివ్ ఎనర్జీని నేను నమ్ముతున్నా. కాబట్టి వ్యతిరేకంగా ఉంటే అన్నీ వ్యతిరేకమే. Some people even play pretty music for their plants so that they'll. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. కొంతమంది వాళ్ళ మొక్కల దగ్గర మ్యూజిక్ వాయిస్తా అంట, అవి బాగా పెరగటానికి. ఏమో తెలియదు నాకు, మరి చెప్పలేను. మరి ఏమండి, ఇజ్ ఇట్ ట్రూ? టెక్నికల్గానా నిజం వర్కౌట్ అవుతుందా? ఎస్, అయిండొచ్చేమో. మ్యూజిక్ పెడితే చెట్లు బాగా పెరుగుతున్నాయంట. అంటే నిజమే అది. నువ్వు అసలు పనికిరావరా, నువ్వు అసలు పనికిరావరంటే వాడు ఎప్పుడు మైండ్లో ఫిక్స్ చేసుకుంటాడు, నేను పనికిరాను కావాలి. ఏందిరా పనికిరాట్లేదు? మా నాన్న చెప్పాడు నేను పనికిరాను అంటాడు.
ఎవరి మీకు వెళ్ళింది నేరం? తను మీకు వెళ్ళింది. ఏం చెప్పాడు నాన్న? నువ్వు పనికిరావురా, నువ్వు పనికిరావు. Relaxed and grow better. అవి చక్కగా ఎదుగుతున్నాయి మ్యూజిక్ ప్లే చేయటం వల్ల, సంగీతం మొక్కలకు వినిపించడం వల్ల. Now, I don't think I really believe that that's the truth, but I don't know. Maybe plants do ఈయన కూడా అలా అంటాడు. అది నిజమో కానీ నాకు తెలియదు, కానీ జరుగుతున్న మాట మాత్రం వాస్తవమే అంటున్నాడు. better with more encouragement. But I do know that people grow and become more spiritual when they have some encouragement. అందుచేత ప్రజలు ప్రోత్సాహకరమైన మాటలు వింటూ ఉంటే వారు ఆత్మీయంగా ఎదుగుతారు. And so we want to invest in people's lives. అందుచేత మనం ప్రజల పైన పెట్టుబడి పెట్టాలి, వెచ్చించాలి 4 రకాలుగా: ఎవాంజలిజం, ఎంపథీ, ఎగ్జాంపుల్ అండ్ ఎంకరేజ్మెంట్. Through being